వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ జిల్లాలో మార్కెట్ యాడ్ పోస్టుల కోసం స్థానిక నేతల చుట్టూ ఆశావహులు తెగ తిరుగుతున్నారట. వీరి దెబ్బకు అక్కడి ఎమ్మెల్యేలు బిత్తరపోతున్నారట. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు వీలైనంత త్వరగా భర్తీ చేయాలని మొత్తుకుంటున్నారట. ఇంతకీ ఈ పరిస్థితి ఏ జిల్లాలో ఉందో తెలియాలంటే జస్ట్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు, తంబళ్లపల్లి మినహా మిగిలిన 12 నియోజకవర్గాల్లో అన్ని టీడీపీ జెండా రెపరెపలాడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులను కేటాయిస్తూ వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 13 నెలలు గడుస్తుంది. ఇంకా చాలా ప్రాంతాలలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుందట. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఇంకా పదవులు ఇవ్వకపోవడంపై వారంతా నిరాశతో ఉన్నారట. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పక్కనే సరిహద్దు నియోజకవర్గమైన పలమనేరులో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారట. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల పందేరం ఆలస్యమయ్యే కొద్దీ ఈ నియోజకవర్గాల్లో పదవులు ఎవరికి వర్తిస్తాయో అర్థం కాని పరిస్థితి నెలకొందట. రాష్ట్రంలోని 66 మార్కెట్ కమిటీలకు చైర్మన్ పదవులు ఖరారు చేస్తూ ప్రభుత్వం 2 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని దాదాపు మార్కెట్ కమిటీలన్నిటికీ చైర్మన్ పదవులను ప్రకటించినప్పటికీ పలమనేరు నియోజకవర్గం ఆ జాబితాలో లేకపోవడంపై జిల్లా వ్యాప్తంగా ఈ అంశం చర్చ జరుగుతుందట. పలమనేరు నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ప్రకటించకపోవడంపై తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారట అక్కడి నేతలు, ప్రజలు. ఇందుకు కారణం లేకపోలేదు. పలమనేరులో ఇప్పటిదాకా జనసేనకు ఎటువంటి ప్రధాన పదవులు లభించలేదు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కావాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తుండటం వల్లే ప్రకటించలేదని ప్రచారము జరుగుతోంది. దీంతో ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న ఆశావాహుల్లో ఆందోళన మొదలైందట. ప్రధానంగా పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించేలా రిజర్వేషన్ ఖరారైంది. దీంతో గంగవరం మండలం నుండి బీసీ కురబ కులానికి చెందిన సోమశేఖర్ గౌడ్, వాల్మీకి కులానికి చెందినటువంటి ఆలకుప్పం రాజన్న పేర్లు ప్రధానంగా తెర మీదకి వచ్చాయి. ఇక వీకోట మండలం నుంచి సోమశేఖర్, శివకుమార్, చౌడప్ప కూడా ఆశావాహులుగా ఉన్నారు. అలాగే బైర్రెడ్డిపల్లి మండల అధ్యక్షుడు కిషోర్ గౌడ్ సైతం ఈ పదవిని ఆశించిన వారిలో ఉన్నారు. అయితే బైర్రెడ్డిపల్లి మండల అధ్యక్షుడు కిషోర్ గౌడ్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అడ్డుపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక జనసేన తరపున బీసీ నాయకుడు నాగరాజు, చంద్ర పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కురబ కులానికి చెందినటువంటి ఓ నాయకుడికి ఇదివరకే కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కట్టబెట్టడం, సోమశేఖర్ గౌడ్ గంగవరం మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో చైర్మన్ గిరి ఆలకుప్పం రాజన్నకు దక్కుతుందని దాదాపు ప్రచారం జరిగింది. ఈ కారణంతో మిగిలిన ఆశావాహులు నిరాశపడ్డారట. ప్రస్తుతం చైర్మన్ పదవిని ప్రకటించకపోవడంపై అందరిలో ఆందోళనతో పాటు ఉత్కంఠ నెలకొంది. కూటమి ప్రభుత్వం ఎవరికి పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ప్రకటిస్తుందో వేచి చూడాల్సిందే.